ఆ రోజు వాగ్దానం ఇచ్చాం. సూపర్ 6 అధికారంలో రాగానే పేద వర్గాలకు అండగా ఉంటామని చెప్పాం. దాంట్లో మొదటి సంతకం రోజే, అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే మొదటి సంతకంగా 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలు, అలాగే 3 నెలలు కలిపి 7,000 రూపాయలు వృద్ధులకు పింఛన్ ఇచ్చాం. వికలాంగులకి 3,000 రూపాయల పింఛన్ని 6,000 చేశాం. అలాగే నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి మొదటి సంతకమే చంద్రబాబు నాయుడు. మరొక ప్రధానమైనటువంటి ఎన్నికల హామీ అన్నా క్యాంటీన్. ఏదైతే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని, కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 కాలంలో అన్నా క్యాంటీన్లు పెట్టారో, దుర్మార్గంగా వైసీపీ ప్రభుత్వం పేదవాడి పొట్టకొట్టినట్టుగా రాజకీయ వేధింపుల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు తొలగించారు. ఇవాళ మళ్ళా అన్నా క్యాంటీన్లకి పూర్వవైభోగం, పేదవాడికి కడుపు నిండా అన్నం దొరికింది. నిన్నే చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉదయాన్నే మా కార్పొరేటర్లు, అలాగే మా డివిజన్ నాయకులు అందరితో కలిపి ప్రజల మధ్యనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రజలకు ఈరోజు అందరికీ ఉచితంగా టోకెన్లు ఇచ్చి వాళ్ళతో కలిపి టిఫిన్ చేసాం. బ్రహ్మాండంగా పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నటువంటి టేస్ట్ టిఫిన్ ఉంది. చాలా సంతోషం. ఏదైనా క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ వాతావరణంలో, మంచి హైజీనిక్ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆదేశాలు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లు. ఒకటి గులాబీ తోట, రెండోది ధర్నా చౌకు, మూడోది అయోధ్య నగరు, 4వది పైపుల్ రోడ్డు దగ్గర 4 పెడుతున్నాం. మళ్ళా తర్వాత డివిజన్ల వారీగా కూడా ఎక్కడైతే అవసరం ఉందో అన్నా క్యాంటీన్లు ప్రజలు కోరతారో అన్ని చోట్ల ఎన్ని కావాలన్నా పెట్టమన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ప్రజలకి అందుబాటులో, వృద్ధులకి, ముఖ్యంగా వికలాంగులు ఏ విధంగా వండుకుంటారండి? వండుకోలేక వాళ్ళకు వచ్చిన అరాకొర డబ్బులతో మరి టిఫిన్లు బయట కొనుక్కొని హోటల్లో భోజనం చేయటం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం 5 రూపాయలకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే లంచ్, 5 రూపాయలకే సాయంత్రం భోజనం. అంటే రోజుకి 15 రూపాయలు, నెలకి 450 రూపాయలు, 6,000 రూపాయలు పింఛన్ వస్తే